హలో, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ మార్కొండ హనుమంతరావు. మనకు ఎదురుగా కనిపించినటువంటి చెట్లు ఎంతో గ్రీన్గా, చక్కగా, పచ్చగా, చూడటాక బాగున్నాయి కదా. వాటి గురించి మనం కిందసారి మాట్లాడుకున్నాం. దీని గురించి చాలా అపోహలు ఉన్నాయి, చాలా భయంకరమైనటువంటి అవాస్తవాలు ఉన్నాయి. ఆ విషయాలు ఏమిటో తెలుసుకున్నాం. మనకి రోడ్ల పక్కన కానీ, పార్కుల్లో కానీ, గ్రౌండ్లో కానీ, ప్లే గ్రౌండ్స్లో కానీ చుట్టుపక్కల పచ్చగాను, గ్రీనరీగాను, చల్లగాను, ఆహ్లాదకరంగా ఉండటం కోసం పూల మొక్కల్ని, అయితే పూల చెట్లని, పెద్ద పెద్ద వృక్షాలను నీడవ్వడానికి పెంచుతూ ఉంటారు. ఇవన్నీ కూడా నీడతో పాటు చక్కని ఆక్సిజన్ కూడా మనకి ఇస్తూ ఉంటాయి. అందుకనే ఇక్కడ వాకింగ్ కోసం వచ్చిన వాళ్ళు వాకింగ్ చేస్తూ, చక్కగా మాట్లాడుకుంటూ, వ్యాయామం చేసుకుంటూ, లేదా ప్లేగ్రౌండ్లో ఆడుకుంటూ ఉన్నటువంటి వారి అందరికీ కూడా ఈ వృక్షాలు చల్లదనంతో పాటు చక్కని ఆక్సిజన్ని, అంతేకాకుండా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కూడా ఇస్తూ ఉంటాయి. ఇలా నాటిన చెట్లు చాలా వరకు మనకు తెలిసే ఉంటాయి. ఉదాహరణకు కొబ్బరి చెట్లు కానీ, అశోక చెట్లు కానీ, ఒక చోట రాయి చెట్లు కూడా ఉంటాయి. అన్నీ కూడా చల్లగా, నీడగాను మనకు తెలిసిన చెట్లే ఉంటాయి. అయితే మనం రోజు ఈ చుట్టూ తిరుగుతున్నప్పటికీ, వాకింగ్ చేస్తూ ఎప్పుడైనా ఈ చెట్టు కింద నిలబడినప్పుడు కానీ, ఈ కాయలు కానీ, ఈ చెట్టును కానీ చూసాము. ఇంత చక్కగా గ్రీన్గా ఇన్ని పెద్ద పెద్ద కాయలు, పొడవైన కాయలు ఎంత విపరీతంగా కాసి ఉన్నాయి కదా. వీటి వలన ఉపయోగాలు ఏంటో తెలుసా? ఈ చెట్టు పొడవైన కాయలు ఎంత ఒత్తుగా కాసినటువంటి కాయలను చూసి నేను తెలుసుకుంటే కొన్ని భయంకరమైనటువంటి అవాస్తవాలు బయటపడ్డాయి. అయితే సృష్టిలో భగవంతుడు సృష్టించినటువంటి ప్రతి దానికి, ప్రతి వస్తువుకి, ప్రతి ప్రాణికి కూడా ఒక పరమార్థం అంటూ ఉంటుంది అని చెప్పి నేను నమ్ముతూ ఉంటాను. అందుకే ఇందులో ఉన్నటువంటి నిజానిజాలు తెలుసుకోవడం కోసం గూగుల్లో హిందీలోను, ఇంగ్లీష్లోను, తెలుగులోను వెతికినప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి, లాభదాయకమైనటువంటి విషయాలు కూడా బయటపడ్డాయి. ఇంకా వివరాల్లోకి వెళ్తే, ఇంగ్లీష్లో ఈ చెట్టుని అల్స్టోనియా స్కాలరిస్ అంటారు, డెవిల్ ట్రీ అంటారు, డెమన్ ట్రీ అంటారు. దీన్నే హిందీలో సప్తపర్ణ్యాన్ని, సైతానాంకో పేడి అని, భూత్కో పేడి అని కూడా అంటారు. తెలుగులో సప్తపర్ణి అని చెప్పి అంటారు. ఇంకా ఈ చెట్టు అక్టోబర్ మాసంలో విరివిగా పూలు పూసి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కింద నిలబడినా కానీ చక్కగా ఉంటుంది, చల్లగా చాలా బాగుంటుంది. అయితే ఈ పూల నుంచి వచ్చే వాసన కూడా చాలా బాగుంటుందని కూర్చుంటారు, దానికైనా నిలబడతారు. దానివల్ల ఏమవుతుందంటే, పైన ఉన్న పూల నుంచి రాలినటువంటి పిప్పొడి వలన శ్వాసకు సంబంధించి వ్యాధులు వస్తాయని చెప్పి నమ్మకం. అందుకే ఈ చెట్టు దెయ్యం చెట్టు అని, భూతొంక పేడు అని చెప్పి ప్రచారంలో ఉంది. దీని కిందకి వెళ్ళకూడదు అని చెప్పి, పైన దెయ్యాల నివాసం ఉంటాయని చెప్పి ఒక నమ్మకం చాలా మందిలో ఉంది. ఆ కారణం చేతనే చాలా చోట్ల ఈ చెట్లు నరికివేయటం జరిగింది. ఈ దెయ్యం చెట్టు అని, దగ్గరకు వెళ్ళకూడదని, దాన్ని కిందకు వెళ్ళకూడదని చెప్పి ప్రచారంలో కూడా ఉంది. ఇంకా చాలా చోట్ల దీని కిందకి వెళ్తే ఆరోగ్యం పాడవుతుందని చెప్పి, రోగాలు వస్తాయని చెప్పి భయపెట్టి ఈ చెట్టు నరికేయటం ప్రచారంలో కూడా ఉంది. అయితే ఈ పుప్పొడి అనేది ఏ చెట్టు నుంచి రాలినా, ఏ పూల నుంచి రాలినా కానీ శ్వాస వ్యాధులు వస్తాయి, శ్వాస సంబంధించినటువంటివి. అయితే మన అందరూ ఇష్టపడే మామిడి చెట్టు నుంచి, మామిడి పూల నుంచి రాలే పుప్పొడి నుంచి కూడా ఇదే రకమైన శ్వాసకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయని చెప్పి సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఇక అటువంటి ఎలర్జీ ఉన్నవాళ్ళు ఈ చెట్టుకు కాస్త దూరంగా ఉంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్, దీనిని బ్లాక్ ట్రీ అని చెప్పి కూడా అంటారు. కారణం ఏమిటంటే, ఈ చెట్టు నుంచి తీసినటువంటి కలప పలకలకి ఫ్రేమ్గా వాడతారు, బ్లాక్ బోర్డ్గాను వాడతారు. కాబట్టి దీన్ని బ్లాక్ ట్రీ అని కూడా అంటారట. ఇక ఈ చెట్టు ఎత్తుగా పెరిగి కొమ్మలు నలువైపులా వ్యాపించి చక్కని నీడనిస్తూ సంవత్సరం పొడుగుతో పచ్చగాను, చల్లగాను నీడనిస్తుంది. కాబట్టి ఈ చెట్టును పశ్చిమ బెంగాల్ రాష్ట్ర చిహ్నంగా ఏర్పరచుకుంది. ఆంధ్రప్రదేశ్కి వేప చెట్టు, పాలపెట్ట ఎలాగో రాష్ట్ర చిహ్నంలో, ఇది పశ్చిమ బెంగాల్ కల్లా రాష్ట్ర చిహ్నం అయింది. అలాగే కలకత్తాలో ఉన్నటువంటి విశ్వభారతిలో పట్టభద్రులైనటువంటి వారికి ఈ చెట్టు ఆకును పవిత్రంగా ఇవ్వడం జరుగుతుందట. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రారంభించినటువంటి నాటి నుంచి ఈ రోజు వరకు ఇది ఆచరణలో ఉందని చెప్పి అంటున్నారు. ఇంకా శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఈ చెట్టు కింద నివాసం ఏర్పరచుకున్నట్టుగా కొన్ని కథనాలు కూడా ఉన్నాయి. అయితే ఇంత పవిత్రమైన ఈ చెట్టుకి చెడు పేరు ఎలా వచ్చింది? దెయ్యం చెట్టు అని, బ్లాక్ ట్రీ అని చెప్పని అనటం ఎలా జరిగింది? ఎలర్జీ వల్ల. పూలతో నిండి ఉన్నటువంటి ఈ చెట్టు కిందకి వెళ్ళినప్పుడు పిప్పొడి రాలి ఎలర్జీ ఉన్న వాళ్ళకి శ్వాస సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయం తెలియక దీని కింద వెళ్ళొద్దు అని చెప్పి అనడం జరిగింది. ఒకటి. బ్లాక్ ట్రీ, బ్లాక్ అంటే చెడు, నెగిటివ్ అర్థం వస్తుంది. కాబట్టి దాని దగ్గరికి వెళ్ళొద్దు, మంచిది కాదని ఒక అర్థం వచ్చింది. తీర ప్రాంతంలో చెట్లు బాగా పెరుగుతాయట.
అందుకే ఉత్తుత్తు తుఫాను వచ్చినప్పుడు విశాఖపట్నం ఈ చెట్లు పడిపోయినప్పుడు కొన్ని చెట్లు నరికేయడం జరిగింది. ఈ చెట్లు మంచిది కాదు అనే ఒక ప్రచారం కూడా జరిగింది. ఈ విషయంలో ఎవరూ భయపడక్కర్లేదు. ఈ చెట్టు చాలా మంచిది, పవిత్రమైనది. సంవత్సరం పొడుగుతా పచ్చగా ఉంటూ చల్లని నీడనిస్తూ అందరికీ ఆశ్రయం ఇస్తుంది. కాబట్టి అందరూ దీని కింద ఆశ్రయం పొందొచ్చు. శ్వాస సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నవాళ్ళు మాత్రం, ఎలర్జీ ఉన్నవాళ్ళు మాత్రం దూరంగా ఉంటే సరిపోతుంది. ఈ విషయాలన్నీ కూడా ప్రఖ్యాత సైంటిస్టులు వ్రాసినటువంటి విషయాలు సేకరించి మీ అందరికీ అందజేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే కదండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో వ్రాయండి. అందరూ నడవండి. విష్ యూ హ్యాపీ వాకింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. జై హింద్.